హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. సో ఈ రోజు అయితే మనం దర్బార్ స్క్వేర్ కి వచ్చేసాము. అండ్ దర్బార్ స్క్వేర్ లోని మనకి ఆల్మోస్ట్ కాఠ్మండూలో దర్బార్ స్క్వేర్ అంటే 3 ఉన్నాయి. సో ఒకటి బక్కాపూర్ లో ఉంది, ఒకటి లలిత్పూర్ లో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి కాఠ్మండూ లోపలే హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్ అని ఉంది. సో ఇవన్నిటిలోని హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 5 acres లో అయితే ఈ దర్బార్ స్క్వేర్ ఉంది. అండ్ ఒక్కొక్క స్క్వేర్ కి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. సో ఇక్కడ మనకి మహాకాళి స్టాట్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే మనకి కుమారి దేవత అనే ఒక ఆవిడ ఉంటుంది. నెక్స్ట్ చాలా విషయాలు ఉన్నాయి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియో లైక్ కొట్టేసి వీడియోని చూసేయండి. సో హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్. సో హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్ లోకి ఇండియన్స్ కి అండ్ సార్క్ కంట్రీ వాళ్ళకి 500 నేపాలీ రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ చైనీస్ వాళ్ళకి అయితే 1000 రూపీస్ అయితే తీసుకుంటారు. సో చైనీస్ వాళ్ళకి 1000 ఎందుకు తీసుకుంటారో మనకు తెలియదు, కానీ ఇండియన్స్ కి అయితే మాత్రం ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. అండ్ మనకి ఇవన్నీ ఇస్తారనమాట. ఈ ఎంట్రన్స్ టికెట్ తో మనం ఆల్మోస్ట్ 5 acres లోని కంప్లీట్ గా ఎన్ని దర్బార్ స్క్వేర్ కి వెళ్ళొచ్చు అండ్ ఎన్ని మ్యూజియం కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5 acres లో చాలా ఉంటుంది. అండ్ ప్రెసెంట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ దర్బార్ స్క్వేర్ ఒక్కొక్కటి మనకి పగోడా టైప్ లో ఉంటుంది. సో వెనక్కి చూస్తున్నారు కదా, సో 3 stories లోని పగోడా టైప్ లో ఉంటుంది. అండ్ ప్రతి దగ్గర మనకి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అయితే ఉంటుంది. అండ్ మీకు అందులోని ఒకటి ఫస్ట్ చూపించబోతున్నాను. కాలభైరవుడు అంటే పరమేశ్వరుడు యొక్క ఉగ్ర రూపం అని మనందరికీ తెలుసు కదా. కానీ ప్రపంచంలో ఇంకెక్కడ చూడని విధంగా నేపాల్ బసంతపూర్ దర్బార్ స్క్వేర్లో నవ్వుతున్న కాలభైరవుడు స్టాట్యూ అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ బసంతపూర్లో ఉన్న అనేకమైన విషయాల్లో ఈ కాలభైరవ స్టాట్యూకి ఉన్న కథ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు నేపాల్ రాజులు సుప్రీంకోర్టులో కూడా యూజ్ చేసుకున్నారంట. శిక్షలు ఇక్కడే విధించేవారంట. ఎవరైనా ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్పిన ప్రతి ఒక్కరు వెంటనే చనిపోయేవారంట. అందుకే ఇక్కడ తెలిసి వచ్చి ఎవరు అబద్ధం అనేది చెప్పరు అని వీళ్ళు గట్టి నమ్మకం. చెడు మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కడికి ఆ కాలభైరవుడు ఎలా ఉగ్రరూపం దాల్చి చీల్చి చెండాడుతాడో అంతే ప్రేమని మంచి మార్గాన్ని చూస్ చేసుకునే వాళ్ళకి తిరిగి ఇస్తాడు అనేది వీళ్ళ నమ్మకం. కొన్ని వేల సంవత్సరాలుగా ఫాలో అవుతున్న ఈ నమ్మకానికి మర్యాదిస్తూ జై హో కాలభైరవ. చూసారు కదా, ఇది మహాకాళి అనమాట. ఇక్కడికి మనం వచ్చామంటే మనం ఏదైనా అనుకున్నామంటే అది పక్కా చెయ్యాలి. ఇన్ కేస్ మనం ఇక్కడికి వచ్చి అబద్ధంగా ఆడామంటే అదే మన లాస్ట్ రోజు అనమాట. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా అబద్ధం ఆడారంటే ఆ రోజే లాస్ట్ డే వాళ్ళకి చనిపోతారంటే అక్కడికక్కడే. సో ఇలాంటి దగ్గరికి మన పొలిటీషియన్స్ బాలీవుడ్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చేయాలి కదా. ఒక్కొక్కటి మనకి 3 stories లాగా ఉంటుంది. పగోడా టైప్ లోని మనకి రాజస్థాన్ వెళ్ళినా కేరళ వెళ్ళినా సేమ్ ఇదే టైప్ లో అయితే ఉంటుంది. మన తెలుగులో సాయి పల్లవి ఎన్నో సర్వానంద చేసిన పడిపడి లేచే మనసు మూవీ షూటింగ్ సెకండ్ హాఫ్ చాలా వరకు ఇక్కడే అయ్యింది. 2015లో ఇక్కడ ఎర్త్క్వేక్ రావడం వల్ల చాలా నష్టం జరిగింది. సో దాని బ్యాక్డ్రాప్లోనే సినిమా షూటింగ్ ఇక్కడ కూడా జరిగింది. నిన్న యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాను ఈవినింగ్, కాకపోతే ఇది ఓన్లీ 4 PM వరకే ఉంటుంది. సో మరి అవ్వలేదు. అక్కడ ఒక టీ తాగేసి వెళ్ళిపోయాను. సో వీడియోస్ కోసం వాళ్ళు అంతకైతే నచ్చలే. వీడియోస్ కోసం ఏకంగా పావురాలను అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. యాక్చువల్లీ దర్బార్ స్క్వేర్ అనేది 12th century నుంచి 18th century మిడిల్లో కట్టారనమాట. అప్పట్లో నేపాల్ యొక్క రాజు దీన్ని కట్టారనమాట. ఇదంతా అతని యొక్క సామ్రాజ్యం అనమాట, నేపాల్ రాజుల యొక్క. అండ్ మీకు ఇంకో విషయం తెలుసు కదా, నేపాల్ని అసలు ఇంతవరకు ఎవరు ఇంతవరకు వేరే కంట్రీస్ నుంచి కాలనైజేషన్ అవ్వలేదు. అంటే మనకు బ్రిటిషర్స్ వచ్చారు కదా, సో ఆ విధంగా నేపాల్కి ఎవరు రాలేదు. అంతా నేపాల్ రాజులే చూసుకున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఎనీథింగ్. నేపాల్లో ప్రెజెంట్ ఉన్న దేవత పేరు కుమారి అనమాట. సో ఈవిడ వయసు 6 సంవత్సరాలు. సో ఇది పెద్ద స్టోరీ అనమాట. ఒక పర్టికులర్గా ఒక వీడియో అయితే చేయబోతున్నాను, అది మీరు చూడండి. అండ్ నాకు దర్శనం కూడా అయింది, అది ఇంకో వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో గైస్, ఇప్పుడు మనం కామసూత్ర టెంపుల్ మీద అయితే ఉన్నాము. సో ఈ దర్బార్ స్క్వేర్ 5 acres లో ఉంటది అన్నాను కదా, అందులో ఒకటి కామసూత్ర టెంపుల్ అంటే కామసూత్ర దర్బార్ స్క్వేర్. సో ఈ కామసూత్ర దర్బార్ స్క్వేర్ అంటే ఏదో బూత్లా చూడకండి. మనకి ఒకప్పుడు పాతకాలం వాళ్ళంతా దాన్ని ఒక మంచి పదంగానే చూసారు. ఎందుకంటే అసలు కామసూత్రం అనేది లేకపోతే మనిషి జీవితమే లేదు. సో కామసూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లోని. అది తెలియకే చాలా మంది అయితే
లైక్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలోని తీసుకురావాలి. బట్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్లోనే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో అసలు యాక్చువల్లీ ఎప్పుడైనా చూసారా, తమిళనాడు లేకపోతే వేరే వేరే ప్లేస్, తమిళనాడులో ఉన్న టెంపుల్స్కి వెళ్తే మనకి బార్డర్ మీదే ఉంటాయి. ఎందుకు అప్పట్లో ఉన్న వాళ్ళకి అంత బుర్రలేదా? ఎందుకు అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అది లేకపోతే మనిషి పుట్టుక అనేది లేదు. సో దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, అసలు టెంపుల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు పైన అక్కడ వేస్తారు కదా, ఇలా బొమ్మల్లో ఉంటాయి కదా గుడి బయట. సో అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి. సో యాక్చువల్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు మన యొక్క కామ వాంఛలు అన్నీ గుడి బయట వదిలేసి లోపలికి రావాలని ఒక రిజంబ్లెన్స్ తో ఇవన్నీ బయట అయితే పెట్టారు. ఇది ఒక విధంగా. ఇంకో విధంగా ఏంటంటే, ఫ్యూచర్ తరాల వాళ్ళకి ఇవన్నీ తెలియాలి, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది తెలియాలి. లేకపోతే నేను లేను, నువ్వు లేవు, ఈ వీడియో తీస్తున్న యూట్యూబ్ హెడ్ కూడా లేడు ఈ కామసూత్రం తెలియకపోతే. వెనక్కి బాగుంది కాబట్టి వద్దులే. అయితే కామసూత్రం గురించి చెప్తాను. ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే, అరే ఈ అమ్మాయిని చూసిగానే అంతా మర్చిపోయాను రా, ఏదో చెప్దాం అనుకొని ఏదో చెప్తున్నా. ఎస్, కామసూత్రం. సో ఇప్పుడు మీకు ఈ గుడి చుట్టూ ఉన్న ఇవన్నీ చూపించబోతున్నాను. సో అదైతే చూసాను. ఇది కొంచెం తేడాగా అనుకోకండి, మీకు తెలియదు ఏంటి గాయస్, మరిన్ని ఆగని చూపిస్తా. తెలియదు కాదు. సో ఇది కామసూత్ర డబ్బాస్టర్ అన్నమాట. సో దీన్ని కంప్లీట్ గా మనం రౌండ్ ద కార్నర్ తిరిగి చూపించాలి. సో క్లారిటీగానే వస్తుంది అనుకుంటున్నా. సో లోపలైతే శివలింగం కూడా ఉంది. సో క్లోజ్డ్ అనుకుంటా, కనిపిస్తుందా? సో నైట్ టైం దర్బార్ స్క్వేర్ ఎలా ఉంటుందో చూపించుదామని రాత్రి వరకు అయితే ఉండిపోయాను. ఇక్కడ మనం 10 o'clock వరకు ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం, మీకు 500 rupees అని చెప్పాను కదా, అది ఓన్లీ 4 PM వరకు. అండ్ అది చూడాలి అనుకుంటే మ్యూజియం ఇవన్నీ చూడొచ్చు. అది కాకుండా మీరు నార్మల్గా ఉండాలనుకుంటే ఎంతవరకైనా ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ ఈ స్ట్రీట్ దాటిన తర్వాత టామెల్ స్ట్రీట్ అని ఉంటుంది. ఆ టామెల్ స్ట్రీట్ వీడియో లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే వన్స్ వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. ఈచ్ అండ్ ఇక్కడ దర్బార్ స్క్వేర్ దగ్గర అయితే చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి. रुद्राक्ष ओरिजिनल है कितना? हाँ 200. Big one not there. సో ఇది 200 అంట. కొంచెం పెద్దది ఏదైనా ఉంటే తీసుకుందాం. అన్ని యాంటిక్స్ అన్నీ ఇట్లా ఉన్నాయి. ఓయ్ ఏం కావాలి? సో దర్బార్ స్క్వేర్కి ఎదురుగా మనకి ఇక్కడ యాంటిక్ పీసెస్ చాలా అయితే ఉన్నాయి. సో ఒక రుద్రాక్ష అయితే తీసుకున్నా. సో సేమ్ టైప్ ఆఫ్ రుద్రాక్ష.
సో గైస్ నెక్స్ట్ వీడియోలో మీకు మ్యూజియం, ఆ లోపల ఉన్న హిస్టరీ, దాంతోపాటు కుమారిక గర్ ఇక్కడ కల్చర్, కుమారిక గర్లో నేను చూసిన సన్నివేశాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కళ్ళు కట్టినట్టు చూపించబోతున్నాను. అండ్ దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. సో గైస్ హనుమంతోక దర్బార్ స్క్వేర్ చూశారు కదా. సో ఇక్కడ తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చో చెప్పండి. లైక్ హనుమాన్ దర్బార్ స్క్వేర్ మ్యూజియం అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే మ్యూజియంలో ఆల్మోస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మ్యూజియంలోని లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో అందుకోసం అది తీయలేకపోయాను. బట్ దర్బార్ స్క్వేర్ అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి ఏదైనా ప్యూర్గా ఉంది, చాలా బాగుంది. లైక్ అండ్ ఇంకోటి ఏంటంటే నేపాల్లో ఆల్మోస్ట్ 3 కోట్ల మంది ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువగా టూరిస్ట్ వల్ల ఎక్కువగా ఇక్కడ నడుస్తుందన్నమాట ఈ కంట్రీ. సో ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి లైక్ ఫారినర్స్ కానీ అందరూ వస్తారు ఇక్కడికి. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి, ఇంకా రెచ్చిపోతా. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఫ్రమ్ నేపాల్.